ఇక రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత హాట్గా కనిపిస్తున్న మరో అంశం చైనా తైవాన్ వార్. ఈ రెండు దేశాల మధ్య సమస్య ఇప్పటిది కాదు. అసలు ఏమిటి చైనా తైవాన్ సమస్య? ఈ రెండు వేరువేరు దేశాలా, లేక చైనాకు తైవాన్పై హక్కుందా అనేది చాలా ఆసక్తికర అంశం. చైనాను గుర్తించే ఏ దేశమైనా తైవాన్ను దేశంగా గుర్తించకూడదు. ఇదే చైనా విధానం. దీన్ని వన్ చైనా పాలసీ అంటారు. తైవాన్తో సాంస్కృతిక, వాణిజ్య, ఇతర అనధికార సంబంధాలు కొనసాగించినంత వరకు చైనాకు సమస్య ఏం లేదు. కానీ ఆయుధాలు ఇస్తాం, భద్రత కల్పిస్తామని ఎవరైనా చెప్తే చైనాకు మండిపోతుంది. చాలా ఏళ్లుగా ఇది జరుగుతోంది. 1979 నుంచి తైవాన్కు ఆయుధాల సప్లైను అమెరికా మొదలుపెట్టింది. తైవాన్కు ఆయుధాల సప్లై తగ్గించాలని అమెరికాను చైనా చాలాసార్లే కోరింది. అమెరికా కూడా దానికి ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా భారీ మొత్తంలో ఆయుధాలు అమ్మేందుకు రెడీ అయింది. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. చైనా రంగంలోకి దిగింది. తైవాన్ ఎయిర్ స్పేస్ని, సముద్ర జలాలను దిగ్బంధం చేసి బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం రెండవ రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలు కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటి నుండో చెబుతోంది. సోమవారం నుండి జస్టిస్ మిషన్ 2025 పేరుతో విన్యాసాలకు తెరతీసింది. తైవాన్కు బయట నుంచే అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తైవాన్ దీవిని దిగ్బంధనం చేసి లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో PLA సదరన్ థియేటర్ కమాండ్లోని యుద్ధ విమానాలు, బాంబర్లు పాల్గొంటున్నారు. తైవాన్ జనాభా 2.39 కోట్లు, చైనా జనాభా 140 కోట్లు. తైవాన్ ఒక ద్వీప దేశం. దీనికి భూ సరిహద్దులు లేవు. ఈ రెండు దేశాలు కలుపుతూ ఒక జలసంధి ఉంది. దీని వెడల్పు 180 కిలోమీటర్లు. దీన్నే తైవాన్ జలసంధి అని పిలుస్తారు. ఈ జలసంధి తైవాన్, చైనా దేశాలను భౌగోళికంగా వేరు చేస్తోంది. తూర్పు ఆసియా ప్రాంతంలోని సముద్ర మార్గాల్లో తైవాన్ జలసంధి కీలకమైంది. ఇది నౌకల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటుంది. వ్యూహాత్మకంగా, సైనిక పరంగా ముఖ్యమైనటువంటి ఈ జలసంధిపై పట్టును సాధించాలనే సంకల్పంతో చైనా ఉంది. తైవాన్ ప్రత్యేక దేశం కాదని, చారిత్రకంగా అది తమ భూభాగమే అని చైనా వాదిస్తోంది. కానీ ఈ వాదనతో తైవాన్ సర్కార్ విభేదిస్తోంది. అదే సమయంలో చైనాకు చెక్ పెట్టే ఉద్దేశంతో తైవాన్కు భారీగా ఆయుధాలు అమ్ముతోంది అమెరికా. దీనిపైనే చైనా మండిపడుతోంది. అమెరికా తైవాన్కు సైనిక, ఆర్థిక, దౌత్యపరమైన సపోర్ట్ చేయడానికి వ్యతిరేకిస్తోంది. రష్యా పొరుగున ఉన్న యుక్రెయిన్ను గుప్పెట్లో పెట్టుకుని రష్యాకు చెక్ పెట్టొచ్చని భావించినట్టే ఇక్కడ తైవాన్పై పట్టు సాధిస్తే చైనాకు చెక్ పెట్టొచ్చని అమెరికా వ్యూహం. మాతృభూమి పునరేకీకరణ అనివార్యమంటారు జిన్పింగ్. దాన్ని ఆపటం అమెరికా కాదు కదా, దాని తాత వల్ల కూడా కాదంటున్నారు. మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇదే జిన్పింగ్ చేస్తున్న సవాల్. అందులో కూడా నిజం లేకపోలేదు. అమెరికాతో పోలిస్తే చైనా సైనిక పరంగా, ఆయుధాల పరంగా ఏమాత్రం తీసిపోదు. ఆ మాటకొస్తే గత కొద్ది దశాబ్దాలుగా చైనా పోగేసిన న్యూక్లియర్ వెపన్స్, అధునాతన క్షిపణులు అమెరికాను కూడా వణికించే స్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా తన ఆయుధాలు తైవాన్కి అమ్ముతూ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. అదే సమయంలో తైవాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా చెప్పడం సమర్థించాల్సిన విషయం కాదు. ఇలాంటప్పుడు తైవాన్ ఎదురు నిలబడి ఫైట్ చేయడం తప్ప మరో మార్గం లేదు. కానీ అదే జరిగితే ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో ఊహించలేం. ఈ యుద్ధంలో అమెరికా, జపాన్ లాంటి దేశాలు తైవాన్ పక్కన నిలబడితే అది ప్రపంచ యుద్ధంగా మారేందుకు పెద్దగా టైం పట్టదు. ముఖ్యంగా 2013లో జిన్పింగ్ చైనా అధ్యక్షుడైన నాటి నుంచి సమస్య మరింత పెరిగింది. తైవాన్ను స్వాధీనం చేసుకుంటామని చాలాసార్లు ప్రకటించాడు. దాన్ని ఎవరూ ఆపలేరని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రెండు వైపులా ఉన్నది ఒకే జాతి ప్రజలని, వాళ్ల మధ్య వందలు వేళ్ల ఏళ్లుగా సంబంధాలున్నాయని చైనా చెప్తోంది. ఈ పరిణామాల మధ్య తైవాన్ అమెరికా నుంచి సుమారు $11.1 బిలియన్ ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో జపాన్ కూడా యుద్ధం అంటూ జరిగితే తైవాన్కు అండగా ఉంటానని ప్రకటించింది. ఈ పరిణామాలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. చైనా సముద్ర జలాల్లో నేవీని దించింది. ఎయిర్ స్పేస్ని కంట్రోల్లోకి తీసుకుంది. అమెరికాకు సవాలు విసురుతూ జస్టిస్ మిషన్ 2025ను చైనా నిర్వహించింది. తైవాన్ సముద్ర జలాల్లోకి రావద్దని విదేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో తైవాన్ చుట్టూ మిలిటరీ డ్రిల్ నిర్వహించింది.
నిజానికి తైవాన్ని ఒక దేశంగా గుర్తించిన దేశాలు చాలా తక్కువ. ఆఖరికి అమెరికా కూడా తైవాన్ను అధికారికంగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు భద్రత కల్పిస్తానంటుంది, ఆయుధాలు అమ్ముతోంది. అటు చూస్తే తైవాన్ కూడా గట్టిగానే నిలబడుతోంది, వెనక్కి తగ్గేదే లేదంటుంది. ఈ పరిణామాల మధ్య తైవాన్ చైనాకు గట్టి వార్నింగే ఇస్తుంది. ఒకవేళ చైనా 2027 నాటికి తైవాన్ను ఆక్రమించుకోవాలని చూస్తే మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి చైనాను ధీటుగానే ఎదుర్కొంటామంటోంది. అందుకే ముందస్తుగా అమెరికా నుంచి పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు సేకరించుకుంటున్నామని తైవాన్ సమర్థించుకుంటోంది. ఈ పరిణామాల మధ్య తైవాన్ సముద్ర జలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిన్పింగ్ మాటల ప్రకారం చూస్తే చైనా తైవాన్ని ఎప్పుడు ఆక్రమిస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇటు చూస్తే అమెరికా ఆయుధ సరఫరా, అటు అగ్రరాజ్యానికి ధీటుగా చైనా బలం, మధ్య తైవాన్ అనే చిన్న ద్వీపం దేశం. ఈ పరిణామాలు ఎక్కడికి తీసుకెళ్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.